హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ వీడియోలో చూస్తున్నాం కదా, ఈ సీన్ అంతా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వ్యవసాయం చేసుకునే టైం కాబట్టి చక్కగా పొలాల్లో నాటు వేయటానికి నారు ఇలా పెంచి రెడీగా చేసుకుని వాటిని కట్టలుగా కట్టేసేసి చేలో నాటు వేయటానికి తీసుకువెళ్తారన్నమాట. ఇది ఎంతో సంతోషకరమైన, ఇలాంటి చాలా హ్యాపీ అనిపించే, ఇలాంటి కన్నుల పండుగ అనిపించే ఈ సీన్ మీకు చూపించాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా పనిగట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ నారు ఎలా పీకుతున్నారు, ఎలా పని చేస్తున్నారు, నిజంగా అవన్నీ షూట్ చేశాను గాయస్. ఎందుకంటే ఈ నారు పీకటం అంటే చాలా కష్టం అనమాట. వాళ్ళు వంగుని అదే పనిగా ఆ మొక్కలన్నిటినీ లాగేసేసి వాటిని నీళ్ళలో శుభ్రంగా జాడించేసేసి కట్టలు కట్టాలన్నమాట. అలా చేయటం అంటే చాలా కష్టం అసలుకి. దానికి చాలా పనితనం తెలిసి ఉండాలన్నమాట. గాయస్, మీలో ఎంతమందికి వ్యవసాయం అంటే ఇష్టమో, వ్యవసాయం ఇట్లా కనీసం ఇయర్లో 1 టైం అయినా సరే ఇలా పొలంలోకి వెళ్ళి చక్కగా పొలాలని చూడాలి, వాటిలో పనిచేయాలని మీలో ఎంతమందికి అలాంటి ఫీలింగ్ ఉందో కింద కామెంట్ రూపంలో రాయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం చేయడానికి చాలా పరిస్థితులు మారిపోతున్నాయి. ఇటువరకు ఏ పని చేయాలన్నా సరే మిషన్స్, మనుషులే చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు మాత్రం అన్ని యంత్రాలు వచ్చేసినాయి. మనుషులకి పని దూరం అయిపోతుంది. సరైన కూలి దొరక జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. సో వ్యవసాయం మీద మీరు ఎలాంటి ఫీలింగ్ కలిగి ఉన్నారు, మీ యొక్క ఉద్దేశాలను కూడా కింద కామెంట్ రూపంలో రాయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఎప్పటికీ చాలా ఇష్టమైంది ఇలాంటి ఫార్మింగ్ అనమాట, వ్యవసాయం అనేది. నిజంగా దానిలోకి వెళ్ళి మనం చక్కగా పనిచేస్తూ ఉంటుంటే ఆనందమే వేరు. ఇప్పుడు నాటు వేయటానికని ఈ నారు కట్టలన్నిటిని ఇలా చేనంతా పరిచేశారనమాట. వాటిని పెంచి పెద్ద చేసి పురుగు పడకుండా మంచిగా కంకంతా బాగా బలంగా వేయటానికి వాటిని చిన్నపిల్లలాగా సాగు చేసి ఎక్కువ దిగుబడి రావాలని చెప్పేసి ఎంతో కష్టపడి పండించే టయానికి మరలా వానలని, వరదలని, తుఫానులని ఇలా రకరకాలుగా రైతుని చిదిమేస్తూ ఉంటుంటే నిజంగా మనకు చాలా బాధ అనిపిస్తుంది. రైతులు ఆత్మహత్య చేసుకోవటం కూడా మనం చాలా వినుంటాము, చూసుంటాము ఫ్రెండ్స్. సో నిజంగా వ్యవసాయం అంటే అంత ఈజీ కాదు. అదేందో విచిత్రంగా కరెక్ట్గా పంట పండి నోటి దగ్గరకు వచ్చే టయానికే తుఫాన్లు ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఎంత బాధ వేస్తుంది అసలుకి. సో గాయస్, నిజంగా వీళ్ళందరికీ సపోర్టివ్గా మనము నిలబడదాము. ఎందుకంటే వ్యవసాయం అనేది మన భారతదేశానికి వెన్నెముక లాంటిది. వ్యవసాయం అనేది లేకపోతే, పంటలు పండించకపోతే మన జీవనాధారం అనేది చాలా కష్టం అవుతుంది అనమాట. అందుట్లో మన తెలుగు రాష్ట్రాల్లోనూ వీళ్ళు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మేము ఎంత కష్టపడి పనిచేసినా కానీ మా బ్రతుకులు అంతంత మాత్రంగానే అవుతున్నాయి, మేము సరిగ్గా బతకలేకపోతున్నాం, మా ఖర్చులకు చాలటం లేదు, గవర్నమెంట్ నుంచి ఏదన్నా హెల్ప్ వచ్చేటట్లుగా మీరు ఏదైనా చేయండి అని నన్ను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో వీళ్ళకి సపోర్టివ్గా మనం ఉందాము. గవర్నమెంట్లు ఏ ప్రభుత్వం వచ్చినా సరే రైతుల పక్షపాతిగా నిలబడి వాళ్ళకు సపోర్ట్ చేసే విధంగా వాళ్ళతో మనము మమేకమై ఉండాలని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇండియాలో కానీ అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ వ్యవసాయం అన్న, రైతులన్నా చాలా మంది పడి చచ్చే వాళ్ళు ఉన్నారు. అసలుకి అంత ప్రేమగా చూసుకుంటారు. ఎందుకంటే ఆ కష్టం అనేది మనకు తెలుసు అనమాట. సో గాయస్, నిజంగా ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు మీరు శ్రీమంతుడు మూవీ కానీ అండ్ అలాగే భరత్ అని నేను అలాంటి సినిమాల్లో ఇదిగో ఇలాంటి సీన్లు మీకు చూపిస్తారు, కానీ రియల్గా లైవ్గా చూపిస్తున్నాను. సో గాయస్, నిజంగా
మీరు ఇది చూస్తున్నప్పుడు మీ యొక్క ఉద్దేశాన్ని కింద కామెంట్ రూపంలో రాయండి. మీ యొక్క ఇంకా వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి మనం ఏ విధంగా సపోర్టివ్‌గా ఉండాలనేది మీరు చెప్పండి ఫ్రెండ్స్. మీరు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు సపోర్టివ్‌గా ఉండండి. ఇంకా ఇలాంటివి మోటివేటివ్‌గా ఉండేవి చాలా మంచి మంచి వీడియోస్, మంచి మంచి కాన్సెప్ట్‌తో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ వీడియో మొత్తం చూసేద్దాము.